In today's session, I'm going to explain you about two-level clipper, that is transistor clipper, also called emitter coupled clipper. Okay, so in previous classes we discussed about diode clippers. Those are classified into series clippers and shunt clippers. So all are single level clippers we discussed in previous classes. Okay, so ఈ రోజు క్లాస్ లో మనము ఎమిటర్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ క్లిప్పర్ గురించి డిస్కస్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి టూ లెవెల్ క్లిప్పర్. So what is clipping? We know that what is clipping? Removing or slicing unwanted portion of the input signal and transmits only desired part of the input signal. That is nothing but clipping. అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్లో ఓన్లీ వాంటెడ్ పోర్షన్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాము, అంటే డిజైర్డ్ పోర్షన్ని మాత్రమే మనం ట్రాన్స్మిట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ అన్వాంటెడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఏం చేస్తాము, స్లైస్ చేస్తాం, కట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ అనేది మనకి టూ లెవెల్ క్లిప్పర్. ఓకే, సో ఇదేంటి, మనం ట్రాన్సిస్టర్ తో డిజైన్ చేసాము. టూ లెవెల్ క్లిప్పర్ వీ కెన్ డిజైన్ యూజింగ్ ట్రాన్సిస్టర్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఈ సర్క్యూట్ ఆపరేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, see here we are taking two transistors Q1 and Q2. Q1 and Q2 two transistors. Okay, సో మనం ఇక్కడ Q1 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి మనం ఏం అప్లై చేస్తున్నాము, ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ అంటే ఇక్కడ మనం సైనసాయిడల్ వేవ్ ఫామ్ ని అప్లై చేస్తాము Q1 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి. అండ్ Q2 ట్రాన్సిస్టర్ బేస్ ఈజ్ ఈ బేస్ కి మనం ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాము అంటే సమ్ ఫిక్స్డ్ రిఫరెన్స్ వోల్టేజ్ దట్ ఈస్ కాల్డ్ విబిబి. ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాము Q2 ట్రాన్సిస్టర్ కి. అండ్ అవుట్పుట్ వచ్చేసి కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. అవుట్పుట్ వీఆర్ టేకింగ్ ఎట్ ద కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2. ఓకే, సో Q2 ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ దగ్గర మనము ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాము. ఓకే, సో ఈ సర్క్యూట్ కనెక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము టూ సప్లైస్ ఇస్తున్నాము, ఏంటి, విసిసి అండ్ విఈఈ. సో ఇక్కడ చూడండి, Q2 కి అప్లై చేసే బేస్ వోల్టేజ్ అనేది ఫిక్స్డ్ వోల్టేజ్. ఓకే, బై యూజింగ్ దిస్ వోల్టేజ్ మనం Q2 ని ఆన్ కండిషన్ లో ఉంచుతాము. అంటే ఈ వోల్టేజ్ ని మనం ఏంటి, Q2 ఆన్ అయ్యేలాగా, Q2 యాక్టివ్ రీజన్ లో వర్క్ అయ్యేలాగా సెట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ విబిబి వోల్టేజ్ ని అడ్జస్ట్ చేస్తున్నాము. ఈ విబిబి వోల్టేజ్ అనేది ఫిక్స్డ్ వోల్టేజ్. ఈ విబిబిని ఒక పాయింట్ దగ్గర సెట్ చేస్తాము. ఆ పాయింట్ దగ్గర Q2 అనేది మనకి యాక్టివ్ రీజన్ లో వర్క్ అవుతుంది. ఏ రీజన్ లో వర్క్ అవుతుంది, యాక్టివ్ రీజన్ లో వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి Q2 అనేది ఎలా ఉంటుంది, ఆన్ లో ఉంటుంది. Q2 అనేది ఎలా ఉంటుంది, ఆన్ లో. అంటే ఈ బేస్ వోల్టేజ్ మనం ఫిక్స్డ్ వాల్యూ అప్లై చేస్తున్నాం కదా, కాబట్టి Q2 అనేది ఆన్ ఉంటుంది. And here we are applying input signal Vi. Vi is nothing but sinusoidal waveform. Okay, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ Q1 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఎమిటర్ జంక్షన్ తీసుకుందాం. బేస్ ఎమిటర్ జంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మనకు ఒక పిఎన్ జంక్షన్ డయోడే కదా, అవునా. సో ఇక్కడ చూడండి, మనం ట్రాన్సిస్టర్ ని 3 రీజియన్స్ లో ఆపరేట్ చేయొచ్చు. ఎలా ఆపరేట్ చేస్తాం, 3 రీజియన్స్ ఏంటి మనకి, అవి కట్ ఆఫ్ రీజియన్, సాచురేషన్ రీజియన్ అండ్ యాక్టివ్ రీజియన్. ఓకే, యాక్టివ్ రీజియన్ లో ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైయర్ లా వర్క్ అవుతుంది. అండ్ కట్ ఆఫ్ రీజియన్ లో ఓపెన్ స్విచ్ అండ్ సాచురేషన్ రీజియన్ లో క్లోజ్డ్ స్విచ్ లా యాక్ట్ అవుతుంది. ఓకే, మరి ఈ ట్రాన్సిస్టర్ ని మనం ఈ 3 రీజియన్స్ లో ఎలా ఆపరేట్ చేస్తాము అంటే, కట్ ఆఫ్ రీజియన్ లో ఎలా పెడతాము, సాచురేషన్ రీజియన్ లో ఎలా పెడతాము, యాక్టివ్ రీజియన్ లో ఎలా పెడతాము అంటే, ట్రాన్సిస్టర్ యొక్క మనము ఆపరేటింగ్ పాయింట్ ని సెట్ చేస్తాము. ఏం సెట్ చేస్తాము, ఆపరేటింగ్ పాయింట్. ఆ ఆపరేటింగ్ పాయింట్ ని ఎలా సెట్ చేస్తాము, మనం అప్లై చేసే బయాసింగ్ మీద డిపెండ్ అయ్యి. ఈడీసీలో మనం చదువుకున్నాం కదా, ఏంటి, సెల్ఫ్ బయాస్, ఎమిటర్ బయాస్, వోల్టేజ్ డివైడర్ బయాస్. అంటే ఈ బయాసింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి మనకి, ట్రాన్సిస్టర్ యొక్క మనకి ఆపరేటింగ్ పాయింట్ ని సెట్ చేయటానికి అన్నమాట.
ఓకే, మన ఆపరేటింగ్ పాయింట్ కట్ ఆఫ్ రీజియన్ లో సెట్ చేసామనుకోండి ట్రాన్సిస్టర్ ఆఫ్ లా ఉంటుంది. అండ్ మనము ఇక్కడ ఏంటి సాచురేషన్ రీజియన్ లో సెట్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఆన్ అవుతుంది. అండ్ యాక్టివ్ రీజియన్ అంటే ఏమవుతుంది, మనకి యాంప్లిఫైయర్ లా వర్క్ అవుతుంది. అంటే ఈ ఆపరేటింగ్ పాయింట్ ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఎలా మూవ్ చేస్తాము, మనం అప్లై చేసే బయాసింగ్ మీద డిపెండ్ అయ్యి ఈ ఆపరేటింగ్ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనం 3 రీజియన్స్ లో ఆపరేట్ చేయొచ్చు, కట్ ఆఫ్, సాచురేషన్, యాక్టివ్ రీజియన్. బట్ ఇక్కడ మనం ఫిక్స్డ్ అప్లై చేస్తున్నాం కాబట్టి Q2 అనేది ఆన్ అని తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇక్కడ సైనసాయిడల్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం ఈ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఎమిటర్ జంక్షన్. ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ కాబట్టి ఇదొక పిఎన్ జంక్షన్ డయోడ్ కాబట్టి మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది మనం అప్లై చేసిన వోల్టేజ్ అనేది కనుక లెస్ దాన్ వి గామా ఉంటే, లెస్ దాన్ వి గామా అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ద డయోడ్ ఉంటే ఈ ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, మనకి ఆఫ్ అవుతుంది. సి హియర్ ఫస్ట్ ఐఎమ్ అప్లయింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ దట్ ఈస్ లెస్ దాన్ వి గామా అంటే ఈ పోర్షన్ అప్లై అవుతుంది. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ Q1 ఏమవుతుంది, ఆఫ్. Q1 ఏమవుతుంది, ఆఫ్. అంటే ఇప్పుడు నేను అప్లై చేసిన విఐ అనేది లెస్ దాన్ వి గామా ఉంది. లెస్ దాన్ వి గామా ఉంది కాబట్టి Q1 ఏమైంది, ఆఫ్ అయింది. Q2 ఏమైంది, ఆన్ అయింది. ఇది ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ I1 0, IB1 0, IC1 0. ఓకే, సో అంటే ఈ ఆర్సీలోకి ఈ ఆర్ఈలోకి ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, మనకి IE2 కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఈ ఆర్ఈలోకి వచ్చే కరెంట్ ఏంటి, డ్యూ టు Q2 ట్రాన్సిస్టర్ ఓన్లీ కదా, దీని వల్ల ఫ్లో అయ్యే కరెంటే కదా ఇక్కడ మనకు వస్తుంది. ఓకే, అండ్ ఈ కరెంట్ అనేది ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ, వ్యారీ అవ్వదు. ఎందుకు, ఇక్కడ మనం ఎలాంటి టైం వ్యారింగ్ సిగ్నల్ అప్లై చేయట్లా. ఇక్కడ మనం అప్లై చేసిన ఇన్పుట్ ఏంటి, సమ్ ఫిక్స్డ్ వోల్టేజ్ దట్ ఈస్ విబిబి. అంటే దీంట్లోకి వచ్చే వాల్యూ ఏంటి, ఐఈ కరెంట్ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఐఈ కరెంట్ అనేది ఏంటి, కాన్స్టెంట్. we know that the relation IE is equal to IB plus IC. IE is equal to IB plus IC. ఓకే, సో మనకి ట్రాన్సిస్టర్ ఆన్ అయింది అంటే మనకి కరెంట్స్ అనేవి ఉంటాయి, ఐఈ కరెంటు, ఐబీ కరెంటు, ఐసి కరెంటు. బట్ అప్రాక్సిమేషన్స్ ఎప్పుడు తీసుకుంటాం, మనకి సింప్లిఫికేషన్ కోసం. ఐబీ కరెంట్ అనేది ఆల్వేస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మైక్రో యాంపియర్స్ అండ్ ఐసి కరెంట్స్ అనేవి మిల్లీ యాంపియర్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ ని నేను నెగ్లెక్ట్ కనుక చేసినట్లయితే ఐఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐసి అవుతుంది. ఐఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఐసి. సో మనకు కావాల్సింది ఏంటి, వి నాట్. అంటే ఇక్కడ ఐఈ కరెంట్ అండ్ ఈ కరెంటు ఈక్వల్ అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వి నాట్ కావాలి. వాట్ ఈస్ వి నాట్ హియర్, వి హ్యావ్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కేవీఎల్ అప్లై చేయండి. సో కేవీఎల్ అప్లై చేస్తే వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ IC2 into IC2 into RC. ఓకే, సో అంటే మనం అప్లై చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ తీసుకున్నా, ఇక్కడ ఎక్కడో వి గామా ఉందనుకోండి. అంటే నేను అప్లై చేసిన ఇన్పుట్ ఎక్స్ యాక్సిస్ ఇన్పుట్, నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ వి గామా ఉన్నప్పుడు వాట్ ఈస్ వి నాట్ హియర్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ IC2 ఇంటూ ఆర్సి. ఇక్కడ ఇది ఫిక్స్డ్ కరెంట్. ఎందుకు ఫిక్స్డ్ కరెంట్, ఇక్కడ ఏం టైం వ్యారింగ్ ఇవ్వట్లేదు కదా మనము. ఐఈ ఫిక్స్డ్ కాబట్టి ఐసి ఫిక్స్డ్. సో వి గెట్ కాన్స్టెంట్ వాల్యూ, వి నాట్ హియర్, వి గెట్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ కేస్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాము, ఈ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం, ఇన్పుట్ అనేది అప్లై అవుతుంది గ్రేటర్ దాన్ వి గామా. అంటే ఇక్కడ అప్లై అవుతున్న ఇన్పుట్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ టైం వ్యారింగ్ సిగ్నల్. మరి ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వి గామా అవుతుందో Q2 ఏమవుతుంది, మనకి ఆన్ అవుతుంది. Q2 ఏమవుతుంది, మనకి ఆన్ అవుతుంది. సారీ, Q1 ఏమవుతుంది, ఆన్ అవుతుంది. Q1 ఆన్ అయింది, Q2 ఆన్ అయింది. Q1 ఆన్ అయింది కాబట్టి దీంట్లోకి IE1 కరెంట్ ఫ్లో అవుతుంది. Q2 ఆన్ అయింది కాబట్టి దీంట్లోకి IE2 కరెంట్ ఫ్లో అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ కరెంట్, IE1 ప్లస్ IE2. వాట్ ఈస్ ద టోటల్ కరెంట్, IE1 ప్లస్ IE2. Okay, and what is the voltage V0? See here we get same one. What is V0 here?
VCC minus IC2 into RC. Instead of IC2, we can write IE. Yes, we can write IE. IE means IE1 plus IE2. IE means IE1 plus IE2. ఇప్పుడు చూడండి, IE1 అనేది కాన్స్టెంటా మనకి? కాదు. ఇదేంటి, కంటిన్యూస్లీ స్లోలీ వ్యారింగ్ సిగ్నల్. కాబట్టి ఇక్కడ ఒక IE1 ఉంటుంది, ఇక్కడ ఒక IE1 ఉంటుంది, ఇక్కడ ఒక IE1 ఉంటుంది. ఓకే, అండ్ బోత్ ద ట్రాన్సిస్టర్స్ ఆన్ అయినాయి. వాట్ ఈస్ V0? V0 is equal to VCC minus IC2 into RC. IC2 అంటే IE అంటే ఏంటి, IE1 plus IE2. అంటే మనకి అవుట్పుట్ కూడా ఏమవుతుంది, ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఆ వాల్యూ ఏంటనేది చెప్పలేము. అంటే V0 is equal to VCC minus of IE1 plus IE2 into RC. అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే V0 కూడా ఏమవుతుంది మనకి, ఇంక్రీజ్ అవుతుంది. V0 కూడా ఏమవుతుంది మనకి, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ V0 is equal to VI అని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఇన్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇక్కడ V0 వాల్యూ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ VI goes on increasing and finally reaches to maximum value. ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, ఒక బియాండ్ ద లిమిట్ క్రాస్ చేసి మాక్సిమం వాల్యూని రీచ్ అయింది. సో మాక్సిమం వాల్యూని రీచ్ అయినప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ గా సాచురేషన్ లోకి వెళ్తుంది అని అర్థం. కంప్లీట్ గా Q1 అనేది సాచురేషన్ లోకి వెళ్తుంది అనేది అర్థం. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుందో అప్పుడు మనకి Q2 ఆఫ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, అది ఎలా ఆఫ్ అవుతుంది? ఇప్పుడు చూడండి, ఇది ఇంక్రీజ్ అయింది కాబట్టి IE1 అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా కరెంట్. ఎస్, IE1 ఇంక్రీజ్ అవుతుంది. IE2 వాల్యూనేమో ఫిక్స్డ్. ఆల్రెడీ ఇక్కడ మనం VBB ఫిక్స్డ్ వాల్యూ అప్లై చేస్తున్నాం కాబట్టి IE1 ఏమైంది మనకి, ఇంక్రీజ్ అయింది. IE2 వాల్యూ ఏంటి, ఫిక్స్డ్. ఇప్పుడు మనకి IE1 ఇంక్రీజ్ అవ్వటం వల్ల Q2 ఏమవుతుంది, ఆఫ్కి వెళ్తుంది. అది ఎలా అనేది ఒకసారి చూద్దాము. మీరు Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఎమిటర్ జంక్షన్ దగ్గర జస్ట్ KVL ఒక లూప్ ఈక్వేషన్ రాయండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, లూప్ ఈక్వేషన్. సో ఆ లూప్ ఈక్వేషన్ ఏంటి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్ VBB ప్లస్, ఇక్కడ చూడండి, ఇది బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 కదా. బేస్ ఎమిటర్ జంక్షన్ అంటే ఒక PN జంక్షన్ డయోడ్ కదా, అంటే ప్లస్ మైనస్ కాబట్టి హియర్ ఐఎమ్ టేకింగ్ ప్లస్ VBE2 అంటే VBE ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 అని అర్థము. ప్లస్ VBE2 and plus what is the total current, IE1 plus IE2. So here I am writing IE1 plus IE2 into RE. Okay, and next plus VEE is equal to 0. ఇప్పుడు మనకి ట్రాన్సిస్టర్ ఆన్ లో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ బేస్ ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రీవియస్ గా ఒక వాల్యూ ఉంది బేస్ ఎమిటర్ వోల్టేజ్ అనేది. ఇప్పుడు IE కరెంట్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఆ వాల్యూ డిక్రీజ్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. Okay, so from this we can write VBE2 is equal to VBB minus of what we can write? We can write IE1 plus IE2 plus RE. IE1 plus IE2 into RE and minus VEE. Okay, and minus VEE. Okay, సో ఇలా వచ్చింది ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నాను, IE1 ఇంక్రీజ్ అవుతూ ఉంది. IE1 ఏమవుతుంది అంటున్నాము, ఇంక్రీజ్ అవుతుందనే కదా, అంతే కదా. ఇది గోసాన్ ఇంక్రీజ్ అయ్యి మనకి మాక్సిమం వాల్యూని రీచ్ అయ్యింది. అంటే ఇక్కడ IE1 కూడా ఏమవుతుంది, బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఈ వాల్యూ రెడ్యూస్ అవుతుంది కదా.
ఆబ్వియస్లీ రెడ్యూస్ అవుతుంది, అవునా? ఓకే, ఫ్రమ్ దిస్ వీ కెన్ సే Q2 బికమ్స్ ఆఫ్. Q2 బికమ్స్ ఆఫ్, అవును కదా? అంటే ప్రీవియస్ గా మనకి ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఎప్పుడైతే ఈ IE1 కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ మాక్సిమం ని రీచ్ అవుతుందో అప్పుడు మనకి Q2 ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. అప్పుడు మనకి Q2 ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. Q2 ఆఫ్ అయినప్పుడు వాట్ ఈజ్ V0 హియర్? VCC మైనస్ IC2 ఇంటూ RC. మరి Q2 ఆఫ్ అంటే I2 జీరోనే కదా, IC2 జీరోనే కదా. అంటే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ V0 అంటే ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ తర్వాత V0 అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా. అంటే ఈ రెండిటి రీజన్స్ మధ్యలో ఉన్న దాన్ని మనం ట్రాన్స్మిషన్ రీజియన్ అంటాము. ఈ రెండు ఏంటి? క్లిప్పింగ్ రీజియన్స్. ఈ రెండు ఏంటి? క్లిప్పింగ్ రీజియన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో Q1 అనేది లెస్ దాన్ V గామా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? మనం అప్లై చేసే ఇన్పుట్ లెస్ దాన్ V గామా ఉన్నప్పుడు Q1 ఆఫ్ అవుతుంది. Q1 ఆఫ్ అయింది, Q2 ఆన్ అయింది. వాట్ ఈస్ V0? VCC minus V0 is equal to VCC minus IC2 into RC2. IC2 into RC2. ఆ తర్వాత Q1 అనేది స్లైట్ గా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము. ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు Q1 ఆన్ అవుతుంది, Q2 ఆన్ అవుతుంది. బోత్ ద ట్రాన్సిస్టర్స్ విల్ బి క్యారీయింగ్ కరెంట్స్. ఓకే, బట్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ కరెంట్స్ మనకి ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రెండు ఆన్ అయినాయి. వాట్ ఈస్ V0? V0 అంటే అవుట్పుట్ ఫాలోస్ ద ఇన్పుట్. అవుట్పుట్ ఫాలోస్ ద ఇన్పుట్ మీన్స్ ఇఫ్ VI ఇంక్రీజెస్ V0 ఇంక్రీజెస్. ఓకే, అంటే యాంప్లిఫైడ్ వర్షన్ అన్నమాట. ఇఫ్ VI డిక్రీజెస్ V0 డిక్రీజెస్. ఆఫ్టర్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ VI ఫర్దర్. అంటే VIని ఇంకా బాగా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? Q1 ఆన్ లోనే ఉంటుంది, Q2 బికమ్స్ కట్ ఆఫ్. Q2 బికమ్స్ కట్ ఆఫ్. ఓకే, సో Q2 ఆఫ్ అయిపోయింది. వాట్ ఈస్ V0 హియర్? సి హియర్, వాట్ ఈస్ V0? VCC. What is V0? VCC. So this is the transfer characteristic curve. Transfer characteristic curve అంటే VIE V0 transfer characteristic curve. ఫస్ట్ Q1 ఆఫ్, Q2 ఆన్, తర్వాత రెండు ఆన్ అయింది, తర్వాత Q1 ఆన్ అయింది, Q2 ఆఫ్ అయింది. ఓకే, సో ఇది ట్రాన్సిస్టర్ క్లిప్పర్ 2 లెవెల్ క్లిప్పర్. సో దాని యొక్క ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఇది. ఓకే, సో ఆఫ్టర్ దట్ చూడండి అవుట్పుట్ వేవ్ ఫామ్. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది మనకి యూజింగ్ ట్రాన్సిస్టర్ అయితే ఇక్కడ వచ్చేది యాంప్లిఫైడ్ వర్షన్ అన్నమా, యాంప్లిఫైడ్ వర్షన్. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ నుంచి చూడండి, ఈ రెండిటిలో ఉన్న మధ్య రీజియన్ ని ట్రాన్స్మిట్ చేసింది. ఎబో రీజియన్, బిలో రీజియన్ ఏమైపోయినాయి? మనకి క్లిప్ అయిపోయినాయి. ఎబో రీజియన్ అండ్ బిలో రీజియన్ ఏమైపోయినాయి? క్లిప్ అయినాయి. ఓకే, సో ఈ ఇక్కడ పైన అప్పర్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? VCC దగ్గర ఉంటుంది. లోయర్ లెవెల్ ఎక్కడ ఉంటుంది? VCC మైనస్ IC2 ఇంటూ RC2. VCC minus IC2 into RC2. So this is all about transistor clipper, also called emitter clipper. So this is a 2-level clipper. 2-level clipper. Okay. అండ్ నెక్స్ట్ ఇంకా స్మాల్ టాపిక్స్ ఉన్నాయి, నాయిస్ క్లిప్పర్స్. సో మనకి నాయిస్ క్లిప్పర్స్ లో ఏంటి అంటే 2 టైప్స్ అమ్మా. 2 టైప్స్ ఏంటి అంటే సిరీస్ క్లిప్పర్ అండ్ షంట్ నాయిస్ క్లిప్పర్. సో నాయిస్ క్లిప్పర్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసే ఇన్పుట్ సిగ్నల్ లో కనుక నాయిస్ అనేది యాడ్ అయి ఉంటే, నాయిస్ కాంపోనెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటే, ఆ నాయిస్ కాంపోనెంట్స్ ని మనం ఏం చేస్తాము? ఈ క్లిప్పర్ సర్క్యూట్స్ ని యూజ్ చేసి ఎలిమినేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాయిస్ అనేది పీక్ లో ప్రజెంట్ అయి ఉంటే ఎలా ఉంటుంది, అలా కాకుండా నాయిస్ అనేది రిఫరెన్సెస్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సిరీస్ నాయిస్ క్లిప్పర్ అండ్ షంట్ నాయిస్ క్లిప్పర్. ఓకే, సో ఇది సిరీస్ నాయిస్ క్లిప్పర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. Okay, so this is the circuit diagram. Here we are taking 2 diodes D1 and D2 and output we are taking across the resistor. ఓకే, సో ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ ఇది. దీంట్లో నాయిస్ అనేది ఎక్కడ యాడ్ అయ్యి ఉంది మీకు చూడండి, ఇక్కడ యాడ్ అయ్యి ఉంది. సమ్ లెస్ దాన్ V గామా ప్రెజెంట్ అయ్యి ఉంది. నాయిస్ అనేది ఇది నాయిస్, ఇలా నాయిస్ యాడ్ అయింది మీరు అప్లై చేసిన ఇన్పుట్ లో. మీరు ఏం చేయాలి? ఆ నాయిస్ ని తీసేసి మీరు ట్రాన్స్మిట్ చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనము ఈ నాయిస్ ని ఎలిమినేట్ చేస్తాము.
ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే ఇక్కడ ప్రాక్టికల్ డయోడ్ కండిషన్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్ డయోడ్ అంటే V గామా మాత్రమే ఫైనైట్ వాల్యూ చూస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి డయోడ్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే దాని యొక్క యానోడ్ ఇది, క్యాథోడ్ ఇది. సో వి హ్యావ్ కన్సిడర్ V గామా ఈజ్ లైక్ దిస్. అండ్ డయోడ్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే దిస్ ఈజ్ మైనస్ అండ్ దిస్ ఈజ్ ప్లస్. సో వీ కెన్ కన్సిడర్ V గామా ఈజ్ లైక్ దిస్. ఓకే. So here we may observe, for example, here the applied input, మనం ఏదైతే ఇక్కడ ఇన్పుట్ అప్లై చేస్తున్నామో మనం అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ V గామా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 volts అనుకోండి, ఇది ఒక -10 volts అనుకోండి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి త్రూ రెసిస్టెన్స్ ద్వారా ఇవి ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ అప్లై అవుతుంది అనుకుందాం. ఫస్ట్ నేను అప్లై చేస్తున్న ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.2 volts అనుకోండి. 0.2 volts. ఇప్పుడు చూడండి 0.2 volts అప్లై చేస్తున్నాము. ఇది ప్రాక్టికల్ డయోడ్ గనక అయితే ఇక్కడ 0.2 volts దగ్గర ఈ డయోడ్ D1 కండక్ట్ అవుతుందా? కండక్ట్ అవ్వదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ప్రాక్టికల్ డయోడ్, ఇది కండక్ట్ అవుతుందా? కండక్ట్ అవ్వదు. అంటే 2 డయోడ్స్ ఏమవుతాయి? రివర్స్ బయాస్. సో రివర్స్ బయాస్ అంటే ఓపెన్, ఇది ఓపెన్ అయితే వాట్ ఈస్ V0 హియర్? 0. అంటే నువ్వు 0.7 volts బిలో ఏది అప్లై చేసినా మనకు అవుట్పుట్ ఏంటి? 0. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దీని తర్వాత ఇన్పుట్ ఇలా ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 volts అనుకుందాం. అంటే ఇక్కడ 5 volts అప్లై అవుతుంది. 5 volts అప్లై అయితే ఇప్పుడు చూడండి డయోడ్ D1 ఆన్ అవుతుంది, D2 ఆఫ్ అవుతుంది. అవునా? డయోడ్ D1 ఆన్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది ఫార్వర్డ్ బయాస్. ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజ్డ్ స్విచ్. మరి ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు వాట్ ఈస్ V0? V0 ఫాలోస్ ఇన్పుట్. 5 volts అయితే 5, 10 volts అయితే 10 volts. అంతే కదా? అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లెస్ దాన్కి వచ్చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు వచ్చేసరికి అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ -5 volts అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ -5 volts అంటే D1 ఆఫ్ అవుతుంది, D2 ఆన్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ 0, ఇక్కడేమో -5 ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? డయోడ్ D2 ఆన్ అవుతుంది. డయోడ్ D2 ఆన్ అయినప్పుడు ఏ కండిషన్ లో మనకి నెగిటివ్ వచ్చినప్పుడే ఆన్ అవుతుంది అనమాట డయోడ్ D2 అనేది. అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ -5 ఉంటే అవుట్పుట్ -5 ఉంటుంది, -10 ఉంటే -10 ఉంటుంది. ఓకే. సో అంటే మనకి ఇక్కడ చూడండి మనం ఇలా జస్ట్ ఐడియల్ సర్క్యూట్ గనక తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? మనకి ఇన్ బిట్వీన్ V గామాస్ మనకి ఏమైపోయింది? ఇన్ బిట్వీన్ V గామా క్లిప్ అయింది అంటే 0 అయింది. అంటే ఇక్కడ ఉన్న నాయిస్ అనేది కనుక ఎలిమినేట్ అయింది కదా మనకి. ఓకే. సో ఇది సిరీస్ నాయిస్ క్లిప్పర్. అంటే మనకి నాయిస్ అనేది ఇక్కడ యాడ్ అవ్వచ్చు, అలానే ఈ పీక్స్ దగ్గర యాడ్ అవ్వచ్చు నాయిస్ అనేది. ఓకే. సో పీక్స్ దగ్గర యాడ్ అయినప్పుడు మనము షంట్ క్లిప్పర్ యూస్ చేసి రిమూవ్ చేస్తాం నాయిస్ ని. షంట్ నాయిస్ క్లిప్పర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ అసోసియేటెడ్ నాయిస్ విత్ పీక్స్ అంటే పాజిటివ్ పీక్, నెగిటివ్ పీక్ లో నాయిస్ అనేది యాడ్ అయింది. అండ్ మనకి V గామాలు కామనే కదా, ప్లస్ V గామా, మైనస్ V గామా. కాకపోతే మనకి సర్క్యూట్ షంట్ నాయిస్ క్లిప్పర్ కాబట్టి ఇలా ఉంటుంది, ప్లస్ V గామా అండ్ మైనస్ V గామా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ప్రాక్టికల్ డయోడ్ కండిషన్ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి 2 డయోడ్స్ యొక్క కట్-ఇన్ వోల్టేజెస్ ప్లస్ V గామా అండ్ మైనస్ V గామా కన్సిడర్ చేసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ V గామా ఉంది అని అజ్యూమ్ చేసుకుంటున్నా. జస్ట్ VI ఈజ్ గ్రేటర్ దాన్ V గామా అని అజ్యూమ్ చేసుకోండి. VI గ్రేటర్ దాన్ V గామా ఉన్నప్పుడు అంటే ఇక్కడ అప్లై చేసింది గ్రేటర్ దాన్ V గామా ఉన్నప్పుడు డయోడ్ D1 ఏమవుతుంది? ఆన్ అవుతుంది, D2 ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. ఆన్ అయింది కాబట్టి వాట్ ఈస్ V0 హియర్? 0. ఓకే. అండ్ నెక్స్ట్ అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ మైనస్ V గామా ఉంది. అంటే నేను ఇక్కడ చూడండి అప్లై చేసిన ఇన్పుట్ లెస్ దాన్ మైనస్ V గామా ఉంటే డయోడ్ D1 ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. D2 ఏమవుతుంది? ఆన్ అవుతుంది. D2 ఆన్ అయినప్పుడు వాట్ ఈస్ V0 హియర్?
So what is V naught? That is connected to ground kada 0. What is V naught here? That is connected to ground 0. But ikkada chudandi manam dento compare chestunnamo V gamma tho compare chestunnappudu what we have here? V gamma plus V gamma minus V gamma, right? So here మన reference అంటే ఏమొస్తుంది not 0 plus V gamma, and what is here V naught? We have minus V gamma, minus V gamma. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సైనసాయిడల్ సిగ్నల్ డ్రా చేస్తున్నాను. సో సైనసాయిడల్ సిగ్నల్లో మనకి పీక్స్ లో నాయిస్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, దీన్ని మనం ప్లస్ వి గామా మైనస్ వి గామాగా తీసుకుంటే ఆ ఇన్ బిట్వీన్ లెవెల్స్ ని ఎలో చేసింది. అండ్ ఎక్కడైతే మనకి పీక్ దగ్గర నాయిస్ అనేది వస్తుందో దాన్ని మనకి క్లిప్ చేసింది. అంటే మనకి వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. వేవ్ ఫామ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది సైనసాయిడల్ సిగ్నల్స్ లే. బట్ పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్ ఎలా వస్తాయి? మనకి ఫ్లాట్ గా వస్తాయి. ఓకే, సో అక్కడ నాయిస్ రిమూవ్ అయిన దగ్గర వాట్ ఈస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు వి గామా ఒక కేసు అండ్ మైనస్ వి గామా ఒక కేసు. ఓకే, సో ఇక్కడ మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? వి గామాతో కంపేర్ చేస్తున్నాం. అంటే వీ కెన్ రీప్లేస్ విత్ డయోడ్ విత్ వి గామా. ఓకే, సో గ్రేటర్ దాన్ వి గామా ఉన్నప్పుడు వాట్ ఈస్ వి నాట్? వి గామా అంటే గ్రేటర్ కండిషన్ లో, లెస్ దాన్ ఆల్సో మైనస్ వి గామా అంటే ఇన్ బిట్వీన్ మాత్రమే మనకి ఏమవుతుంది? అది ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే చూడండి, ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు అంటే లెస్ దాన్ వి గామా ఉన్నప్పుడు అండ్ మైనస్ వి గామా ఉన్నప్పుడు రెండు డయోడ్లు రివర్స్ బయాస్ అవుతాయి. రివర్స్ బయాస్ అంటే ఏంటి? ఓపెన్ అయినప్పుడు వాట్ ఈస్ వి నాట్? అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్. Output follows input. Okay, so this is all about series noise clipper and shunt noise clippers.